ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి ఒంటరైన మాతృమూర్తి. కన్న కొడుకు దూరమవడంతో పాటు మతిస్థిమితం ఆమెను కుంగదీసింది. ఇటువంటి తల్లులకు తోడెవరు, ఆదరించి ఆదుకునేవారెవరు? తన వీధిలోనే ఉంటున్న ఈశ్వరమ్మ అనే అభాగ్యురాలి దీనస్థితిని గమనించి స్పందించిన మానవతామూర్తి మహమ్మద్ అహ్మద్ అమ్మానాన్న అనాథాశ్రమంలో ఉంటేనే ఈ తల్లి బాగుంటుందని భావించి జడ్జిగారి ఆదేశాలతో రక్షణాలయానికి తీసుకొచ్చిన సేవామూర్తి. నా పేరు మొహమ్మద్ అహ్మద్. నేను వచ్చింది గుడిమల్కాపూర్ కార్వాన్. ఈమె ఈశ్వరమ్మ అని అమ్మ. అయితే అక్కడ 3 years ముందు వాళ్ళ కొడుకు చనిపోయిండు. వెనకల ముంగట ఎవరు లేరు. ఎవరైనా రిలేటివ్స్ అయినా వస్తారని అనుకున్నాం, కానీ ఎవ్వరు రాలేరు. ఆమె అక్కడనే పడి ఉంటుంది, ఆమె ఉంటుంది. ఆమెకి ఇంకా మెంటల్లీ ప్రాబ్లం ఉంది. ఆమెకి సరిగ్గా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి దారి తప్పిపోతుంది, ఒక్కొక్కసారి పేర్లు మర్చిపోతుంది, ఒక్కొక్కసారి నన్ను కూడా మర్చిపోతుంది, గుర్తుపడదు. నాకు లెటర్ రాసి జడ్జి గారు ఇచ్చారు. ఆ జడ్జి లెటర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి జాయిన్ చేయించుకోమని అన్నారు. చికిత్సలో భాగంగా ముందుగా ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేశారు. అనంతరం మాసిపోయిన జుట్టుని శుభ్రంగా కత్తిరించగా ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉంది. తనకంటూ ఎవరూ లేని ఈశ్వరమ్మ అనారోగ్యం నుంచి కోలుకుని ఆశ్రమంలో ప్రశాంతంగా జీవించాలని కోరుకుందాం.